వెల్కమ్ టు ఐ డ్రీమ్. యూట్యూబర్ హర్ష సాయి కేసులో మరో ట్విస్ట్ బయటపడుతుంది. అతను యాటిట్యూడ్ అదే విధంగా ఉంటుందని, అతను అదే విధంగా అందరితో ప్రవర్తిస్తుంటాడని, అతని దగ్గరకు వచ్చే అమ్మాయిల పట్ల కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటాడంటూ అతనికి ఆపోజిట్ పర్సన్ యువ సమ్రాట్ రవి గారు ఆరోపిస్తున్నారు. రవి గారు వాళ్ళిద్దరి మధ్యన వివాదం ఎప్పటి నుంచో నడుస్తుంది. బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా పోరాడుతున్న రవి గారు అతని మీద చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం, దాంతో అతను రవి గారి మీద, యువ సమ్రాట్ రవి మీద కూడా కేసులు పెట్టడం అంతా మనందరికీ తెలిసిన విషయం. అయితే ఇప్పుడు జరుగుతున్న నార్సింగ్ కేసులోకి యువ సమ్రాట్ రవికి సంబంధం లేకపోయినా హర్ష అనే వ్యక్తి మాత్రం యాటిట్యూడ్ అదే విధంగా ఉంటుందని మాత్రం ఆయన ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలో వాస్తవం ఎంత అనే విషయాన్ని అన్నిటి తెలుసుకుంది. సార్ నమస్తే. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. యువ సమ్రాట్ రవి మరొకసారి వార్తల్లోకి వచ్చారు. అయ్యో, నేను రప్పించారండి. మీ ఇద్దరి మధ్యన ఎప్పటి నుంచో వివాదం ఉంది. రైట్. ఎక్కడో విజయనగరం, విశాఖపట్నంలో ఉన్న హర్షకి హైదరాబాద్లో సెటిల్ అయిన యువ సమ్రాట్ రవికి ఎందుకు వివాదం వచ్చిందన్న విషయం చాలామందికి తెలుసు, కానీ మరికొంతమంది తెలియదు. ఇప్పుడు ఈ కేసులో మీకు ఎలాంటి సంబంధం లేకపోయినా మీరు కూడా అతని మీద ఆరోపణ చేస్తున్నారు. అతని యాటిట్యూడ్ ఏ విధంగా ఉంటుంది అని ఏదో చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఆయన మీద చేసిన ఆరోపణలకి, అంటే ఆ అమ్మాయి చేసిన ఆరోపణలకి బలం ఉందంటారా, లేదు యువ సమ్రాట్ హర్షాన్ని ఎవరో కావాలని కుట్ర పని ఈ విధంగా చేస్తున్నారా అనే విషయాన్ని చెప్పే ముందు మీ ఇద్దరి మధ్యన వివాదం ఎందుకు చెప్పండి. నా మధ్య హర్ష సాయి మధ్య మాకేమీ పర్సనల్ గొడవలు లేవు, లేవు కదా, పొలం గొడవలు లేవు. ప్లస్ నేను సేమ్ ఏజ్ గ్రూప్ కూడా కాదు. నా ఏజ్ 43 years. సో గత కొంతకాలంగా ఒక 4 years బ్యాక్ బెట్టింగ్ యాప్స్ తోని ఇతను సాయం చేస్తున్నాడు అన్న నిజాన్ని ప్రజలకి చెప్పినందుకు అప్పట్లో తన సోషల్ మీడియా ఫాలోవర్స్తోని, రాజేష్ మహాసేన లాంటి వాళ్ళతోని నన్ను పిచ్చి బూతులు తిట్టించాడు. యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను పచ్చి బూతులు తిట్టించాడు. అంటే ఆయన చెప్తున్న వెర్షన్ బెట్టింగ్ యాప్తో చేయించడం నేరమని మీరు కాదు, చట్టమే చెప్తుంది. రైట్. కానీ ఆయన ఏమంటారంటే, విరాట్ కోహ్లీ వాళ్ళే చేస్తున్నప్పుడు నేను చేసే నష్టం ఏంటి, నేను కూడా నా సర్కిల్లో ఒక లిమిట్ చేశాను కదా అని అంటున్నారు. సో ఒక డిఫరెన్స్ అండి. విరాట్ కోహ్లీ ఒకవేళ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినా తీసుకొచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్లోను, యూట్యూబ్ పేజ్లోను, పర్సనల్ ఇన్స్టాగ్రామ్ పేజ్లోను, పర్సనల్ యూట్యూబ్లోను పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ప్లస్ విరాట్ కోహ్లీ ఏది సపోర్ట్ చేసే ఆర్ అడ్వర్టైజ్మెంట్ చేసే ఎటువంటి యాప్ ఇక్కడ ఓపెన్ కాదు, ఎందుకంటే అవన్నీ లీగల్. ఇతను చేసే యాప్స్ మటుకు అంత పత్తాపారం. కురుసాబో అనే కంట్రీలో ఈ యాప్స్ అన్ని రిజిస్టర్ అయ్యాయి, ఇల్లీగల్గా ఇక్కడికి వస్తాయి. ఆ లింక్ తీసుకొచ్చి అది ఆడటం వల్ల మీకు లక్షలు బెనిఫిట్ వస్తాయి అని ఒక పేదవాడి దగ్గరికి వరకు తీసుకెళ్లే ఒక సైబర్ టెర్రరిస్ట్ ఈజ్ హర్ష సాయి. ఓకే, మీరు అన్నట్టు ఆరోపణ చేస్తున్నారు. రైట్. ఆయన ఏమంటారంటే, దానికి నేను కాకపోతే ఇంకొకరు చేస్తారు, అంటే ఇంకొకటి మర్డర్ చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు కాబట్టి నేను నా సర్కిల్ వరకే దీనికి ఒక బౌండరీ చేస్తాను అంటాడు ఆయన. అతని సర్కిల్ పెద్దది కదండి. అతనికి ఆల్మోస్ట్ 14 million ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంటే 1,40,00,000 అందులో మెజారిటీ పూర్ విలేజర్స్. ఎవరైతే అమాయకులు, ట్రైబల్ పీపుల్ ఎవరైతే అమాయకులు, అక్కడే తన వీడియోలు ఉంటాయి, కానీ సిటీస్లో ఉండవు. ఎందుకంటే సిటీస్లో ఇతన్ని చూస్తే దొంగ అన్నది క్లియర్ అయిపోతుంది. అట్లీస్ట్ 10th class అన్న, ఇంటర్మీడియట్ అన్న చదువుకున్న వాడికైతే ఇతన్ని చూస్తే ఈ హర్ష సాయి అనేవాడు దొంగ, నీకు ఈ ట్రాన్స్ఫర్లు వచ్చిన ఈ రోజుల్లో డబ్బులు కట్టల్లాగా పట్టుకొని వెంట్రుక తీసినందుకు కట్టలు ఇవ్వాలి, దాన్ని వీడియో చేయాలి, దాని వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాలి, మేఘం ఉరిమింది, వర్షం కురిసింది, ఇవన్నీ చేస్తాడు, ఇవన్నీ చెయ్యాలి. ఇంత డ్రామటైజ్ చేస్తే బేసిక్ చదువుకున్న వాడికి ఎవరికైనా, అంటే ఒకళ్ళకి తప్ప, అది మన తాటికొండ చిరంజీవి గారికి తప్ప ప్రతి ఒక్కరికి ఇతను నెంబర్ 1 పాలిష్డ్ కోల్డ్ బ్లడెడ్ క్రిమినల్ అన్నది అర్థమైపోతుంది. అండ్ ఇవాళ వచ్చిన ఇష్యూ ఏంటి, ఇవాళ ఒకవేళ ఆయన డబ్బులు మీరు గ్యాంబ్లింగ్ చేసి తీసుకొచ్చాడు బెట్టింగ్ యాప్లతో అనుకుందాం, వచ్చిందా డబ్బుల్ని పేదవాళ్ళు పంచున్నాడు కదా మీకు. ఇప్పుడు నేను మర్డర్ చేసి వచ్చి పేదవాళ్ళకి చంపుతూ వీడియోలు చేస్తా, నేను చేసిన తప్పు ఒప్పు అయిపోతుందా? కాదు. సో అంతే, డ్రగ్స్ అమ్మిన డబ్బులతో సాయం చేస్తే అది సాయం అనిపించుకుంటుందా? ప్లస్ ఇంకొకటి ఏంటి, జనాలు ఎవరన్నా ఇప్పుడు వీరప్పన్ లాంటి వాళ్ళు కూడా ఎంతో కొంత ఎవరికో ఒకరికి పేదవాళ్ళకి హెల్ప్ చేశారు. ఇతను చేసేది ఏంటి, ఇతను చేసే తప్పే. ఇతను ఒక తప్పు చేయడానికి గురించి మంచి పని చేసినట్టు యాక్ట్ చేస్తున్నాడు మాత్రమే. అతన్ని చూడండి, అతని బ్యాంక్ స్టేట్మెంట్ తీయండి,
నేను మీకు పంపించిన ఇన్వాయిస్ ఇవ్వండి, 30 సెకండ్లకి ₹1,00,00,000 తీసుకునే హర్ష సాయి ఎంత సేవ చేస్తాడు. అతని నెలలు ఐటీసీ కోహినూరులో ఉంటాడు. ఎవరెవరు విజిటర్స్ వస్తారు, ఏ రష్ అని వస్తుంది అక్కడికి. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి, అతనున్న సీసీటీవీ ఫుటేజ్ అంతా తీయండి. ఆయన కమిషనర్ ఆఫీస్లో కెమెరాలు తీసుకొని వెనకాల అందరికీ మాస్కులు పెట్టి వెళ్ళగలిగే హర్ష సాయి అబ్స్కాండింగ్లో ఉంటే ఎవరు పట్టుకోలేకపోతున్నారు పాపం. అబ్స్కాండింగ్ మీరు అంటున్నారు, కానీ వాళ్ళ మనుషులు మాత్రం ఖచ్చితంగా ప్రజల మధ్య ఉన్నాడు. అవసరమైనప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తాడు. అంటే అసలు ఒక కంప్లైంట్ ఎఫ్ఐఆర్, ఒక రేప్ చేసిన అక్యూజ్డ్ ప్రజల మధ్యలో ఉంటే అతని గురించి ఆడియో లీకులు వస్తుంటాయి. అసలు ఆడియో లీకులు ఎట్లా వచ్చాయండి? ఆడియో లీకులు ఒక అమ్మాయి అంటే రేపొద్దున వాళ్ళిద్దరు లేకపోతే ఇంకో అమ్మాయి, ఈ అమ్మాయే ఇంకొకళ్ళతోని కన్సెంట్తోని ప్రైవేట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో వీళ్ళ టీం పంపించేస్తే ఓకేనా? అలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో. అంటే ఆయన చెప్తున్నట్లుగా అందులో అమ్మాయి అతనికి ప్రేమిస్తుంది, అదే ఆ అమ్మాయి అతన్ని ప్రేమిస్తుంది, ఆ అమ్మాయిని ప్రోత్సహించింది అనే విషయాన్ని చాలా క్లియర్ గా ఇతను ఎలా పసిగట్టాడు? ఇతను వేరే ఫోన్ తోని, వాట్సాప్ కాల్ రికార్డ్ కాదు కాబట్టి వేరే ఫోన్ తోని దాన్ని రికార్డ్ చేయాల్సినంత దిక్కుమాలిన బతుకెందుకు బతుకుతున్నాడు? అంటే ప్రపోజ్ చేసేటప్పటి నుంచే ఆ అమ్మాయి మీద అనుమానం ఉందా? నిన్ను నమ్మి నీతో సినిమా తీస్తాను అని వచ్చిన అమ్మాయి ఫోను నువ్వు ఫస్ట్ డే నుంచే రికార్డ్ చేస్తున్నావు, ట్యాప్ చేస్తున్నావు అంటే నువ్వెంత పెద్ద క్రిమినల్. నీ ఇంటెన్షనే రాంగ్. నువ్వు ఆ అమ్మాయిని ఇరికిద్దాము అని అనుకున్నావు కాబట్టి నీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. నువ్వు ఆ అమ్మాయిని వాడుకొని వదిలేద్దాము అని అనుకున్నాడు కాబట్టే ఆ అమ్మాయి ప్రతి కాలు రికార్డు చేసుకొని ఇప్పుడు నేను మిమ్మల్ని బెదిరిస్తున్నానండి, నేను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఆబ్వియస్గా అందులో ఏమని మాట్లాడతాను, నాకు ఇష్టం లేదు, లేకపోతే నేను ఆ తప్పు చేయలేదు అని మాట్లాడతాను. అంతేగాని నేను కూడా అక్కడ ఏంటి మన ఇద్దరం ఇట్లా చేసాం కదా అట్లా చేసాం కదా అని మాట్లాడగానే నా తప్పు వచ్చేటట్టు నేను ఎప్పుడన్నా రికార్డ్ చేసుకుంటానా? సో వాడి రికార్డింగ్స్ పట్టుకొని అదేదో పెద్ద ప్రూఫ్ అన్నట్టు చాలా మంది విర్రవీగుతున్నారు. అది ప్రూఫ్స్ కాదు, అది వాడు చేయాలనుకున్న తప్పు చేసేసాడు. ఆ అమ్మాయిని రేప్ చేయాలనుకున్నాడు, చేసేసాడు. ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి నూడుగా వీడియోలు తీయాలనుకున్నాడు, చేసేసాడు. సేఫ్ సైడ్లో ఏమి ఉండాలి? ఇతనికి అగేన్స్ట్గా ఏ సాక్ష్యం ఉండకూడదు, అందుకని రికార్డ్ చేసి పెట్టుకున్నాడు. అదే జరిగింది అనుకుందాం. మీరే ఒక్కసారి ఆలోచించండి సార్. లేదు, నేను మీ వైపే మాట్లాడుతున్నా. అది కరెక్ట్గా మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింటే. ఆ అమ్మాయితో నిజంగా లవ్ అఫైర్ ఉంది అనుకుందాం, లేదా అమ్మాయి ప్రపోజల్ పంపింది అనుకుందాం, స్టార్టింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చినప్పుడు నిజంగా ఆయన ప్రేమికుడు కాదో అని ఉన్నప్పుడు సున్నితంగా తిరస్కరించవచ్చు, లేదంటే ఏదో ఇష్యూ చేయొచ్చు. అంటే కానీ అప్పటి నుంచి ఎవిడెన్స్ బిల్డప్ చేసుకున్నాడు అంటే కొంచెం నెగిటివ్ ఉంది మైండ్ సెట్ లో అర్థం అవుతుంది. అసలు ఇదంతా ఈ అమ్మాయికి తెలియకుండా వాడి ట్రాప్ లో పడిపోయింది. రైట్ అండి, ట్రాప్ చేశాడు అమ్మాయి. రైట్, నేను ఆ అమ్మాయి వైపే ఇప్పటికీ మాట్లాడతా. కానీ ఇన్సిడెంట్ జరిగింది 2023లో, లాస్ట్ ఇయర్. మరి అప్పుడే కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు 1 year వరకు ఆగిందా సార్? ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్యలో రేప్ అయ్యిందా? వాళ్ళు ఏ టర్మ్స్లో ఉన్నారు? మంచి టర్మ్స్లో ఉన్నారా, చెడ్డ టర్మ్స్లో ఉన్నారా? ఇంకా బెదిరించలేదా? ఇప్పుడు జానీ మాస్టర్ గారి కేసులో చూసుకుంటే 4 ఏళ్ళకి వచ్చింది, ఇంకా 10 ఏళ్ళకి వచ్చిన కేసెస్ కూడా ఉండొచ్చు. అలా ఇక్కడ హర్ష సాయి అనే అతన్ని విక్టిమైజ్ చేయట్లేదు. ఒక క్రిమినల్ని అమ్మాయికి ధైర్యం లేకపోవచ్చు కదా. ఇప్పుడు మామూలుగా బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్న నా మీదే ఇన్ని కేసులు రిజిస్టర్ చేయించిన హర్ష సాయి ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నాడా? మీరే చూశారు. కమిషనర్ మనలాంటి మధ్యతరగతి వాళ్ళని కమిషనర్ని కలవటానికి, లేకపోతే కమిషనర్ గారి దగ్గర ఒక కంప్లైంట్ రిప్రజెంటేషన్కి వెళ్ళడానికి గేట్ బయట, ఆఫీసు బయట ఒక స్టాంప్ వేసేసి పంపించేస్తారు. అలాంటిది ఓ కెమెరా పెట్టుకొని, ఓ సూటు బూటు వేసుకొని, బుడబుక్కలు అదోలాగా వెనకాల అందరిది మాస్కులు వేయించుకొని అంత దర్జాగా, దానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదో కింగ్ వస్తున్నట్టు టా అనుకుంటూ లోపలికి వెళ్ళి ఆ దిశా దివ్యాంగ్ది పెట్టి వైజాగ్లో పెద్ద సభ పెట్టి అంతమంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ కాదు సార్, దిశా దివ్యాంగ సురక్ష బ్రాండ్ అంబాసిడర్ MOU అంటే మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు రద్దు చేశారు? ఆ రద్దు చేసిన విషయం ఎందుకు బయట పెట్టలేదు? ఆ వీడియోలన్నీ ఎందుకు తీసేశాడు? అతని పేజ్లోనే కాదు,
అతని ఫ్యాన్ పేజ్లో కూడా దిశ దివ్యాంగ్ సురక్ష. ఏం దిశ దివ్యాంగ సురక్ష ఎక్కడుంది? నువ్వు అసలు అది ఆ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది, ఇది క్యాన్సిల్ అయ్యింది అని కూడా చెప్పకుండా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు? ఈయన దగ్గర నాకు తెలిసి కమిషనర్ గారిని కూడా మిస్లీడ్ చేసి ఉంటాడు. ఆయన ఆడియో కూడా ఏమన్నా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసినా చేస్తాడు. అంత పెద్ద బ్లాక్మెయిలర్ హర్ష సాయి. అంటే వైజాగ్ లో కమిషనర్ గారితో ఎంఓయూ అనేది క్యాన్సిల్ అయింది. అయితే ఈయన బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన ఏమైనా క్యాన్సిల్ చేసి ఉండొచ్చు కదా. ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆయన క్యాన్సిల్ చేసి ఉండొచ్చు డెఫినెట్ గా. ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిసి ఎవరన్నా ఇతని బ్యాక్గ్రౌండ్ తెలిస్తే ఇతనికి జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది. హీఈస్ ఎ సీరియల్ అఫెండర్, హీఈస్ ఎ రేపిస్ట్, హీఈస్ ఎ ఉమెనైజర్, హీఈస్ ఎ చీట్, హీఈస్ ఎ క్రిమినల్. లేకపోతే ఈ క్రిమినల్ ఐడియాస్ రావు. డబ్బులు పంచుతున్నట్టు చేసి వీడియోలు పెట్టడము, ఆ డబ్బులు సహాయం చేస్తున్నట్టు వీడియోలు పెట్టి దాని చాటున బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము. హీఈస్ ఎ సీరియల్ క్రిమినల్, ఒక సైకోపాత్. ఇంకొక మేజర్ ఎవిడెన్స్ చూడండి. ఒక యాక్ట్ని ఆయన తరఫున ఇప్పుడు ఎవరో చిరంజీవి గారంట ఎవరో అడ్వకేట్ వచ్చారు. ఆయన అసలు వకాలత్ ఏం చూసి తీసుకున్నారో తెలియదు. ఇక్కడ ఇది తెలంగాణ గేమింగ్ యాక్ట్. ఈ తెలంగాణ గేమింగ్ యాక్ట్లో కంప్లీట్లీ ఎరాడికేట్ 5.7 ప్రకారం 5.7 ప్రకారము కంప్లీట్లీ ఎరాడికేట్ చేసింది. ఇది తప్పు కంప్లీట్లీ ఎరాడికేట్ చేసింది ద మినస్ ఆఫ్ గ్యాంబ్లింగ్ డ్యూ టు ఇట్స్ ఈజ్ అండ్ యాక్సెస్ టు ది access and wide solicitation. Several people, the youth in particular, are being addicted to online gaming when played for stakes, etc. And police can apprehend with or without warrant. So ఇది తెలిసి రవిశంకర్ అయ్యన్నార్ గారు కూడా తను డిజోన్ చేసుకొని ఉండొచ్చు. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని ఎంఓయూని రద్దు చేసుకొని ఉండొచ్చు. ఇట్లాంటి విషయాలు బయట పెట్టడు. ఎందుకు? నా వెనక వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, ఈ పొలిటీషియన్స్ ఉన్నారు, ఆ పొలిటీషియన్స్ ఉన్నారు. ఎవరున్నారండి ఆయన వెనక? పొలిటీషియన్స్ ఉన్నారు. ఇవన్నీ క్లెయిమ్ చేసుకుంటాడు అతను. అంటే ఆయన చెప్పుకోవడానికి 100 చెప్పుకోవచ్చు, కానీ ఎవరు ఆయనకి సపోర్ట్గా రావట్లేదు. నాకు తెలిసి ఈ ఇన్సిడెంట్ తర్వాత నా నమ్మకం ఏంటి అంటే, ఎంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా ప్రతి ఒక్కళ్ళు హర్ష సాయి అనే అతన్ని డిజోన్ చేసుకుంటారు. డిజోన్ చేసుకునే మూమెంట్ వచ్చేసింది. సో అందుకని ఇంకా తప్పించుకోలేడు. కానీ ఇప్పుడు మీరు చెప్తుంది అదొక ఆరోపణ ఉంది కదా చెప్తున్నారు. ఇప్పుడు ఇంత జరిగింది, నార్సింగ్ పోలీసులు రేప్ కేసు జరిగిన తర్వాత కూడా ఆయన ఫాలోవర్స్ ఎవరు కూడా నమ్మట్లేదే. ఇది ఒక చిన్న పిక్చర్ అండి. అతని ఫాలోవర్స్ ఇంకా అతను ఇస్తున్న మత్తు మందులో ఉన్నాడు. ఈ ఆడియో రికార్డులు ఇవేవి కోర్టులో అడ్మిసిబుల్ ఎవిడెన్స్ లాగా ఉండవు. సో ఈ వాయిస్ రికార్డులు, ఈ పత్తాపారము యూట్యూబ్ వ్యూస్కి మటుకు సరిపోతుంది. కానీ ఒక్కసారి కోర్టు జడ్జి గారు చూశారు అంటే మటుకు డెఫినెట్గా ఇతనికి శిక్ష పడటం ఖాయం, ఇతను జైలుకి వెళ్ళటం ఖాయం. అండ్ బెట్టింగ్ యాప్స్లో ఇతని బ్యాంక్ అకౌంట్స్ అన్నీ ప్రోబ్ అయ్యి, ఈడీలో ప్రోబ్ అయ్యి, ఇతను చేసిన పత్తాపారము, ఇతని వెనకాలన్న పొలిటీషియన్స్ ప్రతి ఒక్కళ్ళు రోడ్డు మీదకి రావటం 100% అవుతుంది. ఇంకో చెప్పండి. అతని దగ్గర సాయానికి వెళ్ళిన ఒక అమ్మాయిని ఎట్లా మాట్లాడాడు అన్నది మీకు ఒక ప్లే చేసి వినిపిస్తాను. వాడు బ్రోకర్ నా కొడుకు సార్, నిజంగానే వాళ్ళు చీప్ గా మాట్లాడతాడు సార్. వాడు లేడీస్ కి కొంచెం కూడా రెస్పెక్ట్ అనేది లేదు సార్ వాడి దగ్గర. అంటే మీరు ఆ అమ్మాయి చెప్తున్నట్లు ఆరోపణలో నిజమే ఉండొచ్చు, కానీ ఇంకొక పార్ట్ తీసుకుంటే. ఒక్క నిమిషం. నా పేరు వచ్చి గులాబ్ జాన్ అండి. వీడియోస్ అన్ని చూసి పూర్ పీపుల్స్ కి హెల్ప్ చేస్తున్నారని నేను, మా అక్క, మేమందరము ఆర్కే బీచ్ కి వెళ్ళాము. అప్పుడు నా ప్రాబ్లం చాలా పెద్దదిగా ఉండింది. నాకు మైండ్ అనేది పని చేయదండి. హెల్ప్ చేస్తాడు అని ఆశపడి వెళ్ళిన అమ్మాయిని ఎంత ఘోరంగా తిట్టాడు. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయండి గారు. ఒక మనిషి మీ దగ్గరికి సహాయం కోసం వచ్చారు, మీ సహాయం చేశారనుకోండి, సామ్రాట్ యువ సామ్రాట్ కాదు భారత్ సామ్రాట్ అయినా అని పొగుడతారు. అవును. ఓకే, అవును. మీరు యువకుడు కాదు కానీ యువకుడు సామ్రాట్ అంటారు మీకు. అవును. ఒకవేళ మీరు కానీ మీకు చేతనైతే చేస్తారు, మీ వల్ల కాలేదనుకోండి,
మీరు సున్నితంగా తిరస్కరించిన ఆ, వాళ్ళు ఏం చేస్తారంటే ఈయన యువ సామ్రాట్ కదా ముసలి సామ్రాట్, ఈయన వాళ్ళ చేస్తాడు, ఈయన అదన్నాడు ఇదన్నాడు అని చెప్తూ సాధారణంగా మనుషులు నైజం అది. ఆ. మరి ఆ దీనిలో మనం ఈమెను చూడకూడదు. అంటే ఒక 15 రోజులు వైజాగ్ బీచ్లో పిల్లల్ని వేసుకొని ఉన్న వాళ్ళని కూడా ఒకవేళ సాయం చేయలేనమ్మా అని ఉంటే, సాయం చేయలేనమ్మా నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని ఉంటే ఆవిడ ఇలా మాట్లాడేది వాళ్ళు కాదు. ఆవిడ్ని తిట్టారు, దుర్భాషలాడారు. ఆవిడ ప్రూఫ్స్తో పాటు పంపించింది, మీకు పంపిస్తాను అవన్నీ. సార్ ఇప్పుడు మనం ఈ కేసు గురించి చూద్దామండి. ఆయన ఏం చెప్తారంటే హర్ష సాయి, నాకు ఆమెకి మధ్యన ప్రొడ్యూసర్ అండ్ హీరో మధ్య కనెక్షన్ మాత్రమే. ఓకే, ఆమె నాతో సినిమా తీస్తా అన్నారు. ఆమెతో పాటు ఎవరో బాలచంద్ర అనే వ్యక్తి ఆయన ఉన్నారు. కానీ నా దగ్గర అడ్వాన్స్ ఇస్తాను ఏమీ లేదు. వాళ్ళు నన్ను పెట్టుకొని అప్పులు చేయడం స్టార్ట్ చేశారు, నా కాల్ షీట్ చూపించుకుంటూ. పవన్ కళ్యాణ్ నా కాల్ షీట్ నా ఫేస్ చూపించుకొని అప్పులు చేస్తున్నారు. ఆ విషయం నాకు వేరేదో తెలిసింది. తెలిసిన తర్వాత బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురండి మీది, మీకున్న ఎసెట్ చూపించండి, సినిమా ఫస్ట్ సినిమా కాబట్టి మధ్యలో ఆగిపోతే నేను బాధపడాల్సి వస్తుంది అని అడిగిన దగ్గర నుండి వాళ్ళిద్దరూ ఈ విధంగా నన్ను బ్లేమ్ చేస్తూ తిరుగుతున్నారు అంటారు. వీని ముఖం సార్, వీనికి యాక్టింగ్ రాదు, పాట రాదు, ఎయిడ్స్ పేషెంట్ లాగా మాట్లాడతాడు, ఇన్ని పెట్టి అంట 2 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిర్రంట. వాళ్ళకి అసలు వాళ్ళకి బేసిక్ సినిమా మీద నాలెడ్జ్ లేదు. ఒక స్టోరీ ఈడే డైరెక్టరు, ఈడే మ్యూజిషియను, ఈడే హీరో, హీరోయిన్ కూడా ఈయనే చేయమనండి. అదేదో భాస్కర్ అవార్డు లాగా హర్ష కసాయి అవార్డ్స్ అని వీడికే ఇప్పిద్దాము. అంటే 2 కోట్లు ఇవ్వడం వాస్తవం అంటారా? వాస్తవం అంటారా? నాకు తెలీదు. మీ వర్షంలో నేనైతే 2 రూపాయలు ఇయ్యా విన్ యాక్టింగ్ కి, నేనైతే 2 రూపాయలు ఇయ్యా. ఎయిడ్స్ పేషెంట్ లాగా కింద వండుకుంటాడు, లేస్తాడు. నిజంగా చావు అంటే మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది అంటే, అరే అది అది యాక్టింగా? చావు అన్నది మనిషి చచ్చినప్పుడే తెలుస్తుంది. దానికి నువ్వేమన్నా గలీలియో లాగా యురేకా అనుకుంటా బయటకు వచ్చి చెప్పడానికి అందులో ఏముందిరా భయ్? అది ఆ టీజర్ని కూడా కొంతమంది వావ్ సూపర్ అంటే వాళ్ళ కళ్ళు లేవు. థంబ్నెయిల్స్ ఎట్లుంటాయంటే, ఒక్క సినిమాతో ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్కి అందరికీ చెమటలు పట్టించిండట. ఏది మీరు అంటే కొంచెమన్నా సిగ్గుండాలి సార్. అంటే పెట్టుకొని కన్నా మన ఆడియో టీజర్ లాంచ్ థంబ్నెయిల్ ఏంటంటే ఒక్క ఇంటర్వ్యూతో ఒక్క మీడియాతో నువ్వు గుక్క తీసుకోకుండా అండ్ కుక్కలాగా అరవకుండా, కుక్కలాగా చేయకుండా నువ్వు ఒక్కటి చెయ్యవయ్యా. ఒక చిన్న వేమన శతకం చెప్పు, ఒక చిన్న పద్యం చెప్పు, ఒక చిన్న ఫార్ములా చెప్పు. అంటే సినిమా యాక్టర్ అవన్నీ అవసరం లేదు అనుకుంటున్నాడు. అదే ఒక ఎక్స్పీరియన్స్ లేదు. మీరు మళ్ళీ బ్యాక్ వెళ్దాం. హర్ష సాయి అన్న వ్యక్తికి 2 కోట్లు తీయడానికి అడ్వాన్స్ తీయడానికి ఆయన పవన్ కళ్యాణ్ అని మీరు అంటున్నారు. కళ్యాణ్ గారికే ఇచ్చిన అగ్రిమెంట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఈయనకి హర్షకి 2 కోట్లు ఇచ్చారని ఆమె చేసిన ఆరోపణ కూడా అవాస్తవం అనుకోవచ్చా? వాస్తవమా మళ్ళీ చెప్తున్నా. అసలు టీజర్ అయితే బయటకు వచ్చిందా? వీని 3rd క్లాస్ యాక్టింగ్ అయితే బయటకు వచ్చిందా? వీనితో సినిమా తీద్దామని నా అంత పెద్ద సూపర్ స్టార్తో సినిమా తీద్దామని ఇల్లే వచ్చిర్రా అంటారా? ఇన్ని వాస్తవాలు అయినప్పుడు, ఇన్ని టీజర్లు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు డబ్బులు ఇచ్చారు అన్నది ఒక్కటే అవాస్తవం అని ఎందుకు అనుకుంటున్నారు? కానీ హర్ష చెప్పే విషయం ఏంటంటే, నన్ను పెట్టుకొని 2 కోట్లు వాళ్ళు అప్పులు చేస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ ఇవ్వమంటే. అసలు వీన్ని నేను హర్ష సాయితోని సినిమా తీస్తా, ఇప్పుడు నేను తీస్తా సినిమా, నాకు ఎవడన్నా అడ్వాన్సులు పంపించండి, 10 రూపాయలు రావు, 10 రూపీస్ రావు. అంటే టీజర్ రిలీజ్ అయింది కదా వాళ్ళు 10. వాళ్ళకంత తెలివి ఉంటే ఈ దిక్కుమాలినోడి దగ్గర ఎందుకు ఇరుక్కుంటారు సార్? సరే, హర్ష విషయంలో వాళ్ళు డబ్బులు ఇచ్చారు అనుకుందాం టెంపరీగా. కానీ ఈ రిలేషన్షిప్ విషయం వచ్చేసరికి హర్ష రేప్ చేశాడని ఆమె కంప్లైంట్ చెప్పారు కాబట్టి ఒక విక్టిమ్ చెప్పిన మాటలు మనం ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే ఒక స్త్రీ 4 గోళ్ల మధ్య జరిగిన విషయాన్ని బయట చెప్పిందంటే ఖచ్చితంగా సంథింగ్ హ్యాపెండ్. రైట్. ఇంతకాలం ఎందుకు ఆమె ఆగింది? వెంటనే ఇచ్చుంటే ఒక బెనిఫిట్. సార్ మీరు అన్నట్లు బెదిరింపు ఉంది, ఎవరో బెదిరించారు, లేదా యువ సామ్రాట్ ఏ విధంగా అయితే కేసులు పెట్టి వేధించాడు అదే విధంగా తన కూడా ఇరుక్కుంటుందని భయపడి ఆగింది అనుకుందాం. కానీ 1 year వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? వాడి క్లెయిమ్ ఏంటంటే, వాడి అమ్మాయి ఎందుకు ఆగాల్సి వచ్చింది? నేను దానికి 1 word ఆన్సర్ ఇస్తా. హర్ష సాయి అనే రేపిస్ట్ అనుకుంటాడు, నా వెనకాల అమ్మాయి ఉంది అనుకున్నాడు ఇన్ని రోజులు. అంటే ఎలా? ఏ విధంగా? అదే నన్ను ఆడిస్తోంది అని.
నేను ఎప్పుడైతే సార్ బండారం బద్దలు కొట్టానో, ప్రతి వీడియో ఎప్పుడైతే మిలియన్స్ ఆఫ్ వ్యూస్లోకి వెళ్ళిపోయాయో అప్పటి నుంచి ఈ బాధితులకి ఒకలాంటి భరోసా వచ్చింది, ఒకలాంటి ధైర్యం వచ్చింది. అంటే ఇప్పుడు ఇకపై అమ్మాయి లాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తారంట. ఆల్రెడీ కాంటాక్ట్లో ఉన్నారు. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్. మనం ఒక టైల్ని చూస్తున్నాము. ఇది బెట్టింగ్ యాప్స్ తోని స్టార్ట్ అయినా ఇది ఎంత పెద్దగా వెళ్తుంది అన్నది నాకు కూడా బై గాడ్స్ గ్రేస్ నాకు కూడా కొన్ని ఆధారాలు వచ్చాయి. నన్ను కొంతమంది వేరే విక్టిమ్స్ కూడా కాంటాక్ట్ చేశారు. వాళ్ళకి ఇంకా ధైర్యంగా బయటికి వచ్చి ఇతను చేసిన దుర్మార్గాలు చెప్పడానికి అమ్మాయిలు సార్, వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, పెళ్లి కావాల్సిన ఏజ్లో ఉంటారు. ఇలా బయటికి వచ్చి మీడియాలో అంతా రచ్చరచ్చ అయిపోతే వాళ్ళకి పెళ్లి కాదు అని వాళ్ళ మదరు ఫాదరు సూసైడ్ చేసుకుంటా అని బెదిరించిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఇతని విక్టిమ్స్. సో ఇతని గురించి నా వాయిస్ విని నా వెనకాలకు వచ్చి బాధితులు ఉన్నారు, కానీ బాధితుల వెనకాల నేనున్నాను, కానీ నా వెనకాల బాధితులు లేరు. ఇకపై వస్తారు. ఇక చెప్పా కదా, ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ఎ వెరీ బిగ్ డర్టీ పిక్చర్, జస్ట్ ద బిగినింగ్. ఇతను ఎంత క్రిమినల్, ఇతను ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నాడు. తనే చెప్పాడు కదా, నా దగ్గర 10 హార్డ్ డిస్కులలో అమ్మాయిల ఫోటోలు పెట్టుకునే పర్వర్టెడ్ గై నువ్వేదో పెద్ద సమాజ సేవకుడిలాగా ట్రూత్ విల్ ట్రయంప్ కూడా కాదు, ఇట్లా పెట్టి మై లాయర్ తాడికొండ చిరంజీవి విల్ అడ్రస్ అంటే ఏం అడ్రస్ చేస్తాడు? ఆయనను కూర్చోబెట్టి ఆయన తద్దనా బద్దనా అంటున్నాడు, అక్కడ ఛత్రపతి డైలాగులు చెప్తున్నాడు. చెప్పండి, అంటే ఈ ఇష్యూ ఇక్కడతో కాదు, ఇంక ముందు ముసలి పండుగ. అసలు యాక్చువల్గా మనం చిన్నప్పుడు చదివాం, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు. ఈ హర్ష సాయి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? రాధాకృష్ణ కతియార్ ఏ వ్యాపారం చేసేవారు? ఆయన వడ్డీ వ్యాపారా కాదా? ఎంతమంది పేదవాళ్ళ రక్తం తాగాడు? ఇతను గీతం కాలేజ్లో ఇతను చేసిన చేష్టలేంటి? అసలు నేను ప్రతి ఒక్క పేరెంట్కి, ఈ హర్ష సాయి అనే వాడిని ఫాలో అయ్యే ప్రతి ఒక్క పేరెంట్కి, ప్రతి ఒక్క మనిషికి చేతులు జోడించి చెప్తున్నా, మీ పిల్లలు గనక ఇట్లాంటి వాడిని గనక ఫాలో అయితే వాళ్ళు కూడా అలానే తయారవుతారు. చదువు సంధ్యలు వదిలేసి ఈ ఫేక్ వీడియోలు చేసుకుంటూ ఈ ఫేక్ ఫాలోవర్స్ గురించి ఒక ఫేక్ వరల్డ్లో బతుకుతారు. మేము హర్ష సాయిలాగా అయిపోవచ్చు, మేము హర్ష సాయిలాగా మిలీనియర్స్ అయిపోవచ్చు, ఈ సేవ చేస్తున్న డ్రామా చేస్తే అని అలా తయారవుతారు. దయచేసి మీరు ఎంక్వైరీ చేయండి. గీతం కాలేజ్లో ఈ హర్ష సాయి ఏంటి, అతని ఊర్లో కాసింకోటలోనో ఎక్కడో అతను చేసిన చేష్టలు ఏంటి, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇతను చేసిన చిల్లర పనులు ఏంటి, ఇతని చిల్లర వీడియోలు ఏంటి, ఇవన్నీ మీరు ఎంక్వైరీ చేసి అప్పుడు మీ పిల్లల్ని అలో చేయండి. లేకపోతే మీ పిల్లలు కూడా హర్ష సాయి లాగా తయారవుతారు. కరెక్టే అండి, మీరు చెప్పింది మంచి మెసేజ్. కానీ ఎవరు అభిమానిస్తూ ఆ హీరో గురించి మీకెందుకు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, ప్రభాస్ ఉన్నారు. చాలా కింద స్థాయి నుంచి వాళ్ళు స్టార్ట్ చేసి ఒక యాక్టింగ్ అన్న ఫౌండేషన్ నుండి ఒక కోర్స్ తీసుకొని ఒక హార్స్ రైడింగ్, ఫైట్ సీన్స్, ఇవన్నీ డాన్స్, ఇవన్నీ నేర్చుకొని వచ్చారు. అంతేగాని సచిన్ టెండూల్కర్ అవ్వచ్చు, మీరు అంటున్న విరాట్ కోహ్లీ ఈజ్ నాట్ నోన్ ఫర్ బెట్టింగ్ యాప్స్. విరాట్ కోహ్లీ ఈజ్ నోన్ ఫర్ గెటింగ్ ఎ కప్, వరల్డ్ కప్ ఫర్ ఇండియా. ధోని వాళ్ళు ఎన్నేళ్ళు కఠోర శ్రమ చేస్తే వాళ్ళు ఆ స్థాయికి వచ్చారు. ఇతను ఏంటండి 3 ఏళ్ళు 2 ఏళ్ళు సేవ చేస్తున్నట్టు డ్రామా చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి కోట్లు తీసుకొని వాళ్ళతో పాటే ఇతను అనుకుంటాడు. అసలు ఇతని యాటిట్యూడ్ ఒక్కసారి చూడండి. ఇతని యాటిట్యూడ్ మీకు ఒక ఆడియో వినిపిస్తాను. సరే, తవ్వకుండా పోతే చాలా విషయాలు బయటకు వస్తాయి. ఈ కేసులో అమ్మాయి హర్ష ఫాదర్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేశారనుకోవచ్చు? అంటే మీరు అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంది. అప్పుడు అయిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే, నాకు ఇది జస్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అండ్ ఇది నా ఒపీనియన్. ఇన్ని రోజులు ఆ అమ్మాయిని మోసం చేస్తూ ఉండొచ్చు కదా, సరే అమ్మ పెళ్లి చేస్తా అని భరోసా ఇచ్చి ఉండొచ్చు కదా. అండ్ పెళ్ళికి ముహూర్తాలు లేవు, జాతకాలు సెట్ కాలే,
ఇంకా మనం అలాంటి ప్రపంచంలోనే బతుకుతున్నాం కదా. సో దాని గురించి వెయిట్ చేస్తుండొచ్చు. ఇంకా ఎప్పటికీ ఈసారి గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయేసరికి ఇప్పుడు బయటకు వచ్చి ఉంటుంది. సార్ ఫైనల్గా చెప్పండి, హర్షపై పడిన కేసు అతను తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయగలంటే అవుతాడంటారా అవ్వడంటారా? ఒకటి. రెండోది అవ్వాలనుకుంటే ఆయన ఏం చేయాలి? అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ తప్పు చేయనివాడు పోలీసుల నుంచి తప్పించుకొని తిరగడు. డైరెక్ట్గా బెయిల్ అప్లై చేద్దాము అని తిరగడు. తప్పు చేయనివాడు శిక్ష పడితే పడింది, ఇవాళ కాకపోతే రేపు నిజం బయటకు వస్తుంది అని వెళ్ళి పోలీస్ స్టేషన్లో వచ్చి కూర్చోవచ్చుగా. మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు ముఠాలాగా పారిపోయి ఏది కమిషనర్ ఆఫీస్లో ఇలా నడుచుకుంటూ వెళ్ళే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టే హర్ష సాయి ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఎట్లా కూర్చున్నాడు? ఇది యాక్చువల్ రాసిం. 100% అతను తప్పు చేశాడు. అతను తప్పు చేద్దాము అన్న ఉద్దేశం లేకపోతే ఆ అమ్మాయి ఒక్క కాల్ కూడా రికార్డ్ చేసుకునేవాడు కాదు. ఆ అమ్మాయి ఫేక్ అలిగేషన్ చేస్తుంటే ఆ అమ్మాయి దగ్గర వాయిస్ రికార్డులు ఉండాలి. ఏది నువ్వు నన్ను చేసావా లేదా, ఇది ఇట్లాంటి వీడియోలు ఆ అమ్మాయి దగ్గర ఉండాలి. ఆ అమ్మాయి దగ్గర వాయిస్ రికార్డింగ్స్ ఉండాలి. నా దగ్గర ఎందుకు ఉండాలి వాయిస్ రికార్డింగ్స్? మా దగ్గర ఎందుకు ఉండాలి వాయిస్ రికార్డింగ్స్? ప్రీ ప్లాన్డ్ గా అతను ఆ అమ్మాయిని ఇరికిచ్చాడు, ఆ అమ్మాయిని రేప్ చేశాడు కాబట్టి తప్పించుకొని తిరుగుతున్న దొంగ. ఓకే, ఇప్పటికైనా హర్ష సాయి తన నిజాన్ని బయట పెట్టాలంటే, లేదు తను తప్పు చేయలేదని అనకుండా అభిమానులందరూ భావించాలంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ ముందు వచ్చి పోలీసుల ముందు లొంగిపోతే కరెక్ట్గా తెలుస్తుంది అంటున్నారు రవి గారు. లేదు అంటే ఎక్కడైతే ఎవరికైతే ఏ ముసుగులో అయితే తిరుగుతున్నావో ఆ ముసుగు ఎప్పటికైనా బయటపడుతుంది, ఖచ్చితంగా కోర్టులో శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటూ చెప్తున్నారు. ఇది కేవలం ప్రస్తుతం నార్సింగ్ పోలీస్ స్టేషన్ కేసు అనేది ఇది ముందు ఆరంభం మాత్రమే, ఇంకా ముందుంది ముసలి పండుగ అంటూ చెప్తున్నారు. ఇది హర్ష సాయి ఇష్యూలో యువ సామ్రాట్ రవి గారితో ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో ఇష్యూలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జై హింద్ సార్.